Good morning, friends. In the last class, I told you the test of reasonable foresight or test of directness, which is otherwise called as the Remoteness principle. So, right from 1921 to 1961, the common law of England, they have followed the same Remoteness principle. But in 1961, it was changed in the very famous case of the Wagon Mound. It's called Wagon Mound case. Wagon Mound is a ship. It is a ship chartered by. You can read the case as Overseas Tankship within bracket UK Private Limited versus Morts, MORTS, Morts Dock Engineering Co. Limited 1961. Right. Normally we call it as a Wagon Mound case. And in this, please remember the principle is remoteness of damage. Why do you use the remote for on the TV? Because it is distant. Remoteness damage. So there may be damage, but you can't expect the same. Remoteness, it may happen or may not happen. So if you are of that view, if the defense is able to prove that there is remoteness of damage, yes, you need not pay compensation. Previously, Remoteness principle అని చెప్పారు. టెస్ట్ ఆఫ్ రీజనబుల్ ఫోర్ సైడ్ కామన్ మ్యాన్కి ఎవరికైనా తెలిసి అక్కడ యాక్సిడెంట్ అవుతుంది అని తెలిసినప్పుడు మీరు ప్రికాషన్స్ తీసుకోకపోతే యూ ఆర్ లయబుల్ టు పే కాంపెన్సేషన్. ఇక్కడ ఇఫ్ దెర్ ఇస్ రిమోట్నెస్ ఆఫ్ డ్యామేజ్ జరుగుద్ది అనేటువంటిది ఎక్కడో కొంచెం అనుమానం ఉంటుంది, కానీ డ్యామేజ్ జరగదని మనం అనుకున్నప్పుడు కామన్ మ్యాన్ అనుకున్నప్పుడు యూ నీడ్ నాట్ పే కాంపెన్సేషన్. నౌ లెట్స్ గో టు ద డీటెయిల్స్ ఆఫ్ ద కేస్. So this overship tank UK Limited, they have chartered a ship called as Wagon Mound. So it is traveling from Sydney to some other place, some Australia to some other place it is going, right? It was stationed or harbored or anchored in the Sydney port. For what purpose? For fueling purpose. మరి వెళ్ళాలంటే డీజిల్ కావాలి కదా. సో డీజిల్ పెట్రోల్ ఆ కాలంలో ఏముందో కానీ, సో ఇట్ ఈస్ బీయింగ్ ఫిల్డ్ విత్ ది వార్ఫర్స్, ఎస్ ఇట్ ఈస్ బీయింగ్ ఫిల్డ్ విత్ Negligence, so large quantity of oil, okay, so maybe diesel, right? So at the time of filling, so due to the negligence on the part of the workers, what happened is there was some spilling of oil. సహజంగా ఇప్పుడైతే మనం ట్యాంక్ దగ్గర వాడు 1000 రూపీస్ పెట్టి ఆ గన్ ఇక్కడ పెట్టేస్తాడు, పెడితే వెళ్తూ ఉంటుంది, దాన్ని మనం కొట్టినప్పుడే మన వాడు వస్తాడు. గతంలో అలా కాదు, అలా పట్టుకుని వాడు నిలబడాలి, వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా వాళ్ళు రకరకాల క్యాప్టెన్ ఏమో బయటకు వెళ్ళిపోయాడు, సిడ్నీలోకి వెళ్ళి ఈ వాంటెడ్ టు ఎంజాయ్ ద డే, రైట్. సో ఎనీవే వైల్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఫ్యూయలింగ్ దేర్ వాజ్ సమ్ ఆయిల్ లీకేజ్. సో ఆయిల్ ఇట్ హ్యాస్ యాంకరింగ్ అంటే సీలో కదా, సో ఈ సీలో ఈ ఆయిల్ స్పిల్ వచ్చేసి ఒక తెట్టులాగా కట్టింది. సో దిస్ వన్ పార్ట్ అబౌట్ 180 meters డిస్టెన్స్. ఈ ఎక్కడైతే వ్యాగన్ మౌండ్ ఆగింది దానికి 180 meters డిస్టెన్స్లో దేర్ వాజ్ ఎ వార్ఫ్ బిలాంగింగ్ టు ది సో కాల్డ్ మార్ట్స్ డాక్ ఇంజనీరింగ్ కో. వార్ఫ్ అంటే ఏంటంటే జనరల్గా మన మెకానిక్ షెడ్ లాంటిది, కార్లు ఎట్లా రిపేర్ చేస్తాం అట్లాగా షిప్స్ వాటిని రిపేర్ చేసేదాన్ని ఆ ఏరియాని వార్ఫ్ అంటారు, లేదా ప్లాట్ఫామ్ యూ కెన్ రైట్ వార్ఫ్, WHERF. అక్కడ 2 ships ఆర్ అండర్ రిపేర్, కొన్ని రిపేర్ వచ్చినాయి, కొత్త ఒకటి, మొత్తం 2 అక్కడ రిపేర్ జరుగుతూ ఉన్నాయి. The distance is about 180 meters, right? Okay, ఇది ఆయిల్ ఫిల్లింగ్ అయిపోయింది, సో రెడీ టు స్టార్ట్. కానీ ఈ లోపల ఈ యొక్క తెట్టగట్టిన ఆయిల్ స్లోగా ఇటు ఫ్లోడ్ టువర్డ్ దట్ మార్ట్ డాక్స్ ఇంజనీరింగ్ వార్ఫ్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఏం చేస్తున్నారు, నెక్స్ట్ డే దే ఆర్ గోయింగ్ ఫర్ సపోర్ట్ వెల్డింగ్ ఆపరేషన్స్. అక్కడ వెల్డింగ్ చేస్తూ ఉన్నారు. ఆ వెల్డింగ్ చేసినప్పుడు వెల్డింగ్ ఏదైనా కాలినప్పుడు మనం చేసుకోవడం జనరల్గా చిన్న తుక్కు గుడ్డ లాంటివి కూడా చేతిలో పెట్టుకుంటారు. సంహౌ దిస్ వెల్డింగ్ ఈ ఫ్లై ఉంటారు, స్పార్క్స్ ఉంటాయి కదా, ఇట్ వెంట్ అండ్ టచ్డ్ ది స్పిల్డ్ ఆయిల్. ఆయిల్ ఎక్కడైతే తెట్టుగట్టిందో అక్కడ పడింది. కర్మగాలి ఈ స్పార్క్లో ఈయన యొక్క గుడ్డ కూడా వేయటం జరిగింది. సమ్హౌ ఇట్ కాట్ ఫైర్ అండ్ ది వార్ఫ్ వాజ్ ఎంటైర్లీ గట్టెడ్ ఇన్ ఫైర్, destroyed in fire. Entire 2 ships have been definitely they are destroyed. Now the point is definitely whether there is negligence on the part of the Wagon Mound people or not. So ఇక్కడ జరిగింది దీంట్లో నౌ ద డిఫెన్స్, ఇఫ్ యూ నో ద డిఫెన్స్ ఇట్ విల్ బీ ఈజీ. డిఫెన్స్ ఏంటంటే వ్యాగన్ మౌండ్ వాళ్ళు వీళ్ళ ఇంజనీర్స్ దే వెంట్ టు మార్ట్స్ డాక్ ఇంజనీరింగ్ కంపెనీ. ఏమయ్యా మీరు వెల్డింగ్ ఆపరేషన్ చేస్తున్నారు, మాదే ఫ్యూలింగ్ అవుతుందైనా జాగ్రత్త అంటే, ఏం పర్లేదులేండి, రేపు ఏముండదు వెల్డింగ్ మేము ఆపేస్తున్నామని చెప్పన్నారు. సో ఆపేస్తున్నారు కదా, మళ్ళీ ఫ్రీగా ఆ రోజు అంతా ఉండి రెండో రోజు బయలుదేరారు.
కానీ వీళ్ళు బయలుదేరే ముందే అక్కడ ఏం చేశారు, 2 రోజులు వాళ్ళు వెల్డింగ్ ఆపరేషన్ కంటిన్యూ చేశారు. దానివల్ల ఈ ఫైర్ అవటం జరిగింది. కాబట్టి కెన్ దీస్ పీపుల్ ఎక్స్పెక్ట్ దట్ దేర్ విల్ బి డ్యామేజ్? సో ఇట్ ఈస్ ఓన్లీ రిమోట్నెస్ డ్యామేజ్. నార్మల్గా ఎక్స్పెక్ట్ చేయరు. కాబట్టి వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పి వీళ్ళు అన్నారు. కానీ రీపోలింగ్స్ ప్రిన్సిపల్ వల్ల కింద కోర్టు, సుప్రీం కోర్టు వరకు వాళ్ళు ఏం చెప్పి నో యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్. పక్కనే వార్ఫ్ ఉంది 180 మీటర్ డిస్టెన్స్లో, అక్కడ బిల్డింగ్ ఆపరేషన్ జరుగుతూ ఉన్నాయి. ఏదైనా జరిగితే మన కొంప మురుగుదని మీకు తెలియదు కదా, మీ వల్లే కదా అక్కడ 2 షిప్స్ కాబట్టి యూ హ్యావ్ టు పే ద డ్యామేజెస్ అని అక్కడ ఇచ్చారు. బట్ ప్లీజ్ రిమెంబర్, సుప్రీం కోర్టు వరకు బేసిక్గా, బట్ ప్రివీ కౌన్సిల్ felt that repolymis is not a good law because, please remember, these appellant, that is overseas Tankship people or Wagon Mound ship people, they could not have foreseen the damage. ఎలా అనుకుంటాం మనం? అక్కడ పైగా వాళ్ళు వెల్డింగ్ జరగదన్నారు మనం ప్రశాంతంగా మనోడు కెప్టెన్ బయటకు వెళ్ళి వచ్చారు. సో దే ఆర్ నాట్ లయబుల్. నెగిటివ్ ఎగ్జాంపుల్. బట్ ఈ డిస్కషన్ నేను చెప్పినంత నిన్న క్లాస్లో కూడా మీకు అర్థమైంది లేదు నా డౌట్. బట్ 1-2 సార్లు చదివితే కానీ మీకు అర్థం కాదు. ప్లీజ్ రిమెంబర్. So, Lord Viscount Simons, he observed that according to the principle of civil liability, a man must be responsible only for the probable consequences of his act. Probable. Here, probability is very, very less. So, this is very good example for remoteness of damages. Repolymis, test of directness. This is test of remoteness of damage. So, these 2 cases definitely, I am sure Wagon Mound case will come in the examination. So better, please remember, Wagon Mound case number 2, case number 1 already repolymis same principle. So don't bother about case number 1. Please read only case number 2. Then definitely you will be able to answer this question. Thank you very much.